చూస్తూ ఆయన ఏమంటున్నాడంటే వెలుగును చూసి సౌలా సౌలా అని పిలుస్తుంటే ఆయన ఏమంటున్నాడు, నీవెవరివి అని అడుగుతుంటే, ఎవరి పేరు చెప్తే రక్తపు వరదలు కారుస్తున్నావో నజరేయుడైన యేసును అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంత హానికరుడు, అంత దూషకుడు, అంత హింసకుడు అయినటువంటి సౌలు ఆ మాట, ఆ ప్రేమమూర్తి మాట వినగానే అతనిలో ఏమొచ్చింది, ఇలాంటి తేజస్సుని, అఖండ తేజస్సుని నేను ఆర్పాలని అంతుపట్టానని చెప్పి అక్కడే మోకరించి ఏం చేశాడు, నన్ను ఈ వెలుతుల్లో, ఈ వెలుగులోని నన్ను దహించే ప్రభువా అని గట్టిగా అరుస్తున్నాడు. అప్పుడు ప్రభు అంటున్నారు, ప్రేమ దేన్ని దహించదు, క్షమిస్తుంది పౌలా అన్నాడు. నన్ను క్షమిస్తున్నావా? ఎందుకు ప్రభువా? ఇలాంటి ఆ ఇక తేజస్సును ఆర్పాలని చూసినటువంటి నేను, ఇంతమందిని పట్టున పెట్టుకున్నటువంటి నేను, నన్ను క్షమిస్తావా అని చెప్పి అక్కడ ఏం చేస్తున్నారు, ఆయన పశ్చాత్తాపడుతున్నాడు కదా. ఈనాటి నుంచి నీవు సౌలుగా కాదు పౌలుగా మార్చబడతావని చెప్పి యేసయ్య సౌలును పౌలుగా మార్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో అలాంటి భయంకరమైనటువంటి వ్యక్తులనే దేవుడు మార్చినప్పుడు, సో మామూలుగా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళు దేవుడికి ఎంత చెప్పండి, అంత భయంకరమైన వ్యక్తులే కదా. ఆ విషయం ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు నా అంశం ఏంటంటే, సౌలు ఏమయ్యాడు, పౌలైతే మరి నీవు, వాట్ అబౌట్ యూ, నువ్వేమవుతావు? మొన్న పోయిన వారం ఏంటి అంశం, పాపి దేవుని బిడ్డగా మారాడు, దేవుని బిడ్డ పాపిగా మారడం చూసాం కదా. ఈరోజు అదే అంశానికి వస్తాం మనం. సౌలు పౌలుగా మార్చబడ్డాడు. ఒక హింసకుడు, ఒక దూషకుడు, ఒక హానికరుడు, అతనేమయ్యాడు పౌలుగా. సౌలు అంటే ఏంటో తెలుసా? సౌలు అంటే చాలా పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులు సౌలు అని అర్థం. పౌలు చాలా చిన్నగా అంటే తన జీవితంలో తనకున్నటువంటి అహం అంతా కూడా చాలా చిన్నదిగా అయిపోయింది. ఏమైంది? అతనిలో ఉన్నటువంటి అహంకారం, అతనిలో ఉన్నటువంటి మత దూషణ, అతనిలో ఉన్నటువంటి దేవదూషణ, అతనిలో ఉన్నటువంటి క్రైస్తవులను కట్టకట్టి కాల్చేనటువంటి ఆతృత కలిగినటువంటి వాడి యొక్క ఆలోచనలు అవన్నీ కూడా సౌలుగా ఉన్నప్పుడు ఉన్నాయి. పౌలుగా మార్చబడిన తర్వాత ఏమైనాయి? అవన్నీ అన్నీ పోయినాయి, ఏమీ లేవు అతని దగ్గర. ఇప్పుడు ఎలా మారాడు? చాలా విధేయుడుగా, చాలా విధేయత కలిగి, చాలా నమ్రతగా, చాలా దయగా ఏం చేస్తున్నాడు? వారిని తిట్టిన వారిని కూడా ఏం చేస్తున్నాడు? క్షమించేటువంటి వాడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకప్పుడు తన్ను తిట్టిన అవసరంలే, ఎవరిని వాళ్ళ మతాధికారుల్ని తిట్టినా సరే ఊరుకునేవాడు కాదు. వాళ్ళ మతాధికారిని తిట్టినా అంటే వాళ్ళ అధికారులను తిట్టినా సరే, వాళ్ళ అధికారులు కానీ తిట్టడానికి కానీ ఎవరైనా వచ్చి వాళ్ళతో వాగ్వాదం చేస్తే ఏమంటాడు తెలుసా? నువ్వు మా మతాధికారులతోనే తిరగబడ్డా అంత గొప్పవాడు అయిపోయావా? వాళ్ళతోనే నువ్వు వాగ్వాదం చేసి అంత గొప్పవాడు అయిపోయావా అని చెప్పి వెంటనే వచ్చి తిట్టడము, కొట్టడము చేసేటువంటి వాడు ఎవరు చెప్పండి? సౌలు కదా. ఈరోజు అదే అంశం నేను చెప్తున్నాను. సౌలు ఏమయ్యాడు? పౌలైతే మరి నేను. సౌలు పౌలుగా మార్చబడితే మరి నేనేంటి? మరి నేనెలా ఉన్నాను? మరి నువ్వు అంటే ఇంకొకళ్ళని చూపిస్తారు. ఎందుకంటే నేను కాదు, నన్ను కాదు కదా, నిన్ను అంటున్నారు కాబట్టి మరి నీవేంటి అంటారు. ఇవేది కాదు. సౌలు పౌలైతే మరి నేను, చెప్పండి అందరూ అంశం. సౌలు పౌలైతే మరి నేను, క్వశ్చన్ మార్క్, అక్కడ ప్రశ్నార్థకం. సౌలు పౌలైతే వాట్ అబౌట్ మీ? అలాంటి హింసకుడు, దూషకుడు, హానికరుడు పౌలుగా మార్చబడి విధేయత కలిగినటువంటి వాడుగా, దీనుడుగా మారితే మరి నేను. పేర్లు మార్చుకుంటాం కానీ ఏం మారదు? బుద్ధి మారదు.
పేర్లు మార్చుకుంటాం, బుద్ధి మారదు. కానీ సౌలు పేరు ఎందుకంటే పేర్లు మార్చుకుంటాం మనం. అలాంటి పేరుతో నువ్వు ఉన్నందుకే నువ్వు ఇలా జీవిస్తున్నావు, ఇకనైనా నువ్వు పేరుకు తగ్గట్టు జీవించు. సౌలు అంటే ఒక అహంకారంగా, ఒక పెద్దగా, ఒక ఆ రేంజ్లోనే నువ్వు ఉన్నావు. పౌలుగా ఒక చిన్నగా విధేయత కలిగి నువ్వు బ్రతకాలని దేవుడు పౌలుగా మార్చాడు. ఈరోజు మనము కూడా చాలామంది రక్షణ తీసుకున్న తర్వాత దేవుని మందిరానికి వస్తూ ఉన్నప్పుడు మనం కూడా మన పేర్లు మార్చుకుంటూ ఉంటాం కదండి. ఒకప్పుడు అలా పిలుచుకుని భయంకర పేర్లతో పిలువబడేటువంటి వారు ఈరోజు అదే పేరుతో పిలువబడితే నువ్వు ఆకారమే నీలో ఉంటుంది, ఆలోచనలు నీలో ఉంటాయి. ఆ విధంగా నేను బ్రతుకుతావు కనుక ఇక నుంచి నువ్వు ఇలా ఉండకూడదు, మర్యాగా ఉండు, లేదా మార్తగా ఉండు, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి, యోహానుగా ఉండు, మత్తయిగా ఉండు, జాన్గా ఉండు. రకరకాలటువంటి పేర్లతో మనం ఏం చేస్తుంటాం, యోహాన్ అని, లేకపోతే జకర్యా అని, లేకపోతే ఇంకా చాలామంది ఉన్నారు, షాలెం అని, చాలామంది పేర్లు పెట్టుకొని, పౌలు అని, పౌలుకి కూడా పేరు పెట్టుకున్నాం కదా, పేర్లు పెట్టుకొని మనం బ్రతుకుతూ ఉంటాం కదా. సో ఎందుకు మనం మార్చుకుంటామంటే మన నడబడి వారిని బట్టి మన జీవితం కూడా వారిలాగా మార్చబడాలని. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే పేరు మార్చుకున్నంత మాత్రాన మారిపోతామా అండి అంటే మరి దేవుడు అక్కడ మార్చాడు. ఆ రోజు సౌలుగానే ఉంచవచ్చు కదా. ఎలా మార్చాడు? పౌలుగా ఎందుకు మార్చాడు? సౌలుగానే పిలవచ్చు కదా. సో పేతురు అనబడినటువంటి వానికి ఏమని పిలిచాడు ఆయన? సిమోను, సైమన్ పీటర్. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరుతో దేవుడు పిలిచాడు. ఎందుకంటే ఆ పేరులాగా నీవు వారిలాగా నువ్వు పాత జీవితాన్ని విడిచిపెట్టాలి, ఇక నుంచి నువ్వు ఇలాగా బ్రతకాలి అని దేవుడు నీకు ఆ రోజు ఎన్నో విషయాలు మనకు నేర్పిస్తూనే వచ్చారు కదండి. సో మనం ఈరోజు చూసినటువంటి మాటలో సౌలు పౌలైతే మరి నేను సౌలు లాంటి వాడే పౌలుగా మారితే మరి నేను ఎలా మారాలి? నేను అంత సౌలు లాంటి హింసకుడు కాదు, హింసకురాలను కాదు, దూషకుడు కాదు, దూషకరాలను కాదు, లేదా హానికరును కాదు, హానికరాలను కాదు. నేను ఎవరికి హాని మనలో ఉన్నటువంటి ఆ హింసాత్మకమైనటువంటి చర్యలే కాదు, కానీ మనలో ఉన్నటువంటి కుళ్ళు, కుతంత్రాలు, అసూయ, ఏది మత్తతులు ఏమున్నాయో, దేవునికి విరోధముగా ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా మనం కూడా ఏం పొందాలి? విడుదల పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సౌలు పౌలైతే మరి నేను చెప్పండి అందరూ. తల కింద దించుకోద్దు, నా వైపు చూసి చెప్పండి, పర్వాలేదు, దీంట్లో ప్రాబ్లం ఎట్లేదు. ఏంటి? సౌలు కదా, వెరీ గుడ్. నాకు ముందు నుంచి లైన్లో వినబడ్డాయి. సెకండ్ లైన్ వాళ్ళు చెప్పండి అంశమా. వెరీ గుడ్. థర్డ్ లైన్ ఇక్కడ నేను. వెరీ గుడ్. ఫోర్త్ లైన్ ఎక్కడి నుంచి రావట్లేదు నాకు మెయిన్ ఆన్సర్. చెప్పు. సౌలు సౌలు పౌలైతే మరి నేను ఎవరు, నేనేంటి, ఇది అంశం. ఓకే, గుడ్. సో అంటే అక్కడి నుంచి నాకు ఆన్సర్ రావాలని జస్ట్ అలా వెళ్ళాను. ఓకే. క్రైస్తవ్యంపై విరుచుకుపడ్డ సౌలు ఎలా మారాడు ఇప్పుడు? క్రీస్తు కృపతో రక్షింపబడి పౌలుగా మారి. ఎవరి కృప ఉండాలి మన పైన? ఆయన కృప ఉంటేనే నువ్వు మార్చబడతావు. ఆయన కృప ద్వారా, ఆయన ఉచితమైన కృప ద్వారా మనం ప్రార్థన చేసినప్పుడు, ప్రభువా నీ ఉచితమైన కృపతో నన్ను కాపాడు ప్రభువా, నీ ఉచితమైన కృపతో నన్ను దీవించు ప్రభువా, నీ ఉచితమైన కృప ద్వారా నేను ఈరోజు ఈ విధంగా నేను నిలబడి ఉన్నాను. ఎంతమంది దినమును చూడలేక కాలగర్భంలో కలిసిపోయి ఉన్నారు, కానీ నేనైతే ప్రభువా నీ యొక్క ఉచితమైన కృప ద్వారా నేను నిలబడి ఉన్నాను. ప్రార్థన చేస్తున్నామా? మీరు విన్నారా? నేను చేసినప్పుడు విన్నారా? మీరు చేస్తున్నారా? చెయ్యాలి. నీ ఉచితమైన కృపతో నేను నిలబడి ఉన్నాను. అలా ఆయన ఉచితమైన కృప ద్వారా పౌలు మారి తన జీవితం అంతటిని ఎవరికి సాక్షిగా మిగిలాడైనా? క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని స్తుతిద్దాం. క్రీస్తుకు సాక్షిగా నిలబడ్డాడు ఆయన యొక్క ఉచితమైన కృప ద్వారా కదా. పాపపు జీవితము నుండి విడుదలైన మరి నా పరిస్థితి ఏంటి? మనం హింసకులు కాదు,
దూషకులము కాదు. పోన్లే దూషకులు అయ్యి ఉండొచ్చు, ఒక్కొక్కసారి మనం దూషిస్తుంటాం కదా, మనుషులను దూషిస్తాం. దేవుడిని దూషించడం అంటే దేవుడిని నమ్ముకున్నాం కదా, కొంచెం ఆలోచిస్తుంటాం కదా. కొంత మన యొక్క హానికరులము కాకపోవచ్చు, మనుషులకి హాని చేస్తూ ఉంటాం కదా, దేవునికి కాకపోయినా కదా, ఎవరు చేస్తుంటాం, మనిషికి హాని. సో ఇలాంటి వారు మనలను అలాంటి పరిస్థితిలో మనం పాపము నుండి పుట్టినటువంటి వారు, భేదమేమీ లేదు కదా. ఏమన్నా నేను అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. సో పాపాత్ములం మనం. సో ఈ పాపాత్ములైనటువంటి మనలకు దేవుడు ఏమిచ్చాడు? విడుదల ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి? ఏమిచ్చాడు? విడుదల ఇచ్చాడు. ఆయన యొక్క రక్తం ద్వారా, ఆయన సిలువలో ప్రాణం పెట్టి మనకు మన పాపముల నుంచి మనకు విడుదల దయచేశాడు కదా. మరిప్పుడు సౌలు పౌలుగా మారితే పాపపు బంధకముల నుంచి విడుదల పొందినటువంటి నీవు లేదా నేను, నీ లేదా నా పరిస్థితి ఏంటి? ఎలా ఉన్నాం? సౌలు పౌలుగా మారిన తర్వాత మళ్ళీ ఈ పౌలు గారు సౌలు స్థానానికి వెళ్ళారా? సౌలు పౌలుగా మారిపోయారు, మళ్ళీ ఆయన సౌలుగా మారారా? మారలే. మనము దేవుని బిడ్డలుగా రక్షింపబడి దేవునిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ సాతాను బిడ్డలుగా మారుతున్నామా? మారడంలే. మారుతున్నాం. మారడం అంటే ఏంటంటే దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే కాదు, ఆయనకి విరోధంగా ఏది చేసినా మారినట్టే. ఆయనకి ఇష్టం లేకుండా మనం ఏది చేసినా మారినట్టే. ఎవరిలా మారిపోతున్నాం ఇప్పుడు? సాతాను బిడ్డలాగే మారుతున్నాం. అంటే ఒక ఎగ్జాంపుల్. సో ఇప్పుడు మనము దేవుని యొక్క పాట పాడుకుంటూనే ఉన్నాం అనుకో, ఏంటి? స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన పాడతాం. దేవుని స్తుతిస్తాం, దేవుని సందులో ఆరాధిస్తాం, అంత బాగుంటుంది. తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్తాం, ఎవరో ఎక్కడో ఒక పాట వస్తూ ఉంటుంది, వెంటనే ఆ పాట అందుకుంటామా లేదా? సో ఇప్పుడు అందుకున్నావు అంటే వెంటనే అక్కడ నీవు స్తుతి 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 ఆరాధన అని పాడినప్పుడు దేవుడు అనుకుంటాడు, అబ్బా నా బిడ్డ ఎంత చక్కగా దేవుని పాట పాడుతున్నది అని ఎంత ఆనందిస్తాడో, ఎంత ఆరాధిస్తుంది, ఎంత దేవుని సందులో ఎంత చక్కగా పాడుతుంది, ఎంత ఆనందిస్తాడో. మళ్ళీ ఆరాధన అయిపోయినాక నువ్వు బయటికి వెళ్ళి ఎక్కడో ఏదో పాట వినపడుతుంటే ఆ పాట మళ్ళీ నీ రిమిక్స్ నువ్వు స్టార్ట్ చేస్తే అప్పుడు ఎవరు ఆనందిస్తాడో తెలుసా? ఎవరు? సాతాను. అప్పుడు అంటాడు, చూసావా నీ సన్నిధికి వెళ్ళి చర్చిలో నిలబడి ఇంతవరకు కన్నీళ్లు కార్చి ఆరాధించిందే, చూడు ఇప్పుడు ఎలా పాడుతుందో, ఎలా డాన్స్ చేస్తుందా, అది నా సత్తా అంటాడు. ఎవరు? అప్పుడు ఎవరి నామమును బట్టి నీవు దేవుడు నామము, ఎవరిని బట్టి దేవుడి నామము దూషింపబడుతుంది చెప్పండి? నన్ను బట్టే. అక్కడ వాడు ఎప్పుడైతే ఆనందిస్తాడో దేవుని గాయాన్ని ఏం చేస్తున్నాం? రేపుతున్నాం కదా. సో ఇది సౌలు గారు మాత్రము, అదే సౌలుగా ఉన్నప్పుడు పౌలుగా మారినటువంటి వారు తిరిగి మళ్ళీ ఈ సౌలు అనేటువంటి పాత జీవితంలోనికి ఆయన అస్సలు తొంగి కూడా చూడలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. సో దీనిలో ఫస్ట్ పాయింట్ మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. ఏంటంటే సౌలు పౌలు ఎలా అయ్యాడు? ఫస్ట్ పాయింట్ అంశం ఏంటండి? సౌలు పౌలైతే మరి నేను అంశం కదా. దీంట్లో ఫస్ట్ పాయింట్ సౌలు పౌలుగా ఎలా అయ్యాడు? చూద్దాం ఒకసారి. ఓకే, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడగను కానీ అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3 నుంచి 9 వచనాలు నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా చూడండి. అతడు ప్రయాణము చేయిచు
దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడుగగా ఆయన అంటున్నాడు, నేను నీవు హింసించుచున్న యేసును. లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుష్యులు ఆ స్వరము వినిరి గాని ఎవనిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయాను గనుక వారు అతన్ని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములేమీ పుచ్చుకొనకుండెను. దమస్కులో అననీయా అను ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అననీయా అని అతనిని పిలువగా అతడు, ప్రభువా, ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు, నీవు లేచి తిన్న నిదననబడిన వీధికి వెళ్ళి యూదా అనువాని ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయా అను ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అందుకు అననీయా, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభువు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొన్న సాధనమై ఉన్నాడు. చప్పట్ల కూడా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? నీవు వెళ్ళు, ఆయన నేను పౌలుగా మార్చాను. ఇక నుంచి ఆయన ఏం చేస్తాడో తెలుసా? అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పాటు చేసుకొనిన సాధనము. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే పాత్ర అయ్యున్నాడు, నేను వాడుకునేటువంటి పాత్ర. మనం అంటామే, నేను నీకు ఇష్టమైన పాత్రగా నేను ఉండాలి ప్రభువా, నీకు ఇష్టమైన పాత్రగా నేను జీవించాలయ్యా. పనికిరాని పాత్రలు ఏం చేస్తున్నావు? బయట పరవేస్తున్నావు. కానీ నేను నీ పాత్రగా, నీకు ఇష్టమైన పాత్రగా, నీకు ఉపయోగపడేటువంటి పాత్రగా నేను వాడబడాలి ప్రభువా అని దేవుని సన్నిధిలో నువ్వు ఏ రోజన్నా ప్రార్థన చేసావా? ఆయనను తనకిష్టమైన పాత్రగా మార్చుకున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా, హల్లెలూయా. వెంటనే అతను వెళ్ళి, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పేదని. ఇప్పుడు ఎన్ని శ్రమలు అనుభవించాలో తెలుసా? ఎన్ని? ఆ సమస్య కాదు. దేవుని దగ్గరకు వస్తే ఇష్టానుసారంగా వచ్చి వెళ్ళిపోతే కాదు. ఏమనుభవించాలి చెప్పండి? చాలామంది అనుకుంటారు దేవుని దగ్గరికి వెళ్ళిపోతే అన్ని కుప్పలు నాకు వచ్చేస్తాయని. కాదు. ఇక్కడ మనం దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నామంటే శ్రమలు అనుభవించడానికి. ఎందుకు వస్తున్నాం ఆ సంగతి తెలుసా? కానీ ఏ శ్రమలు? లోకానుసారమైన శ్రమలు కాదండి. దేవుని కొరకు నువ్వు శ్రమ అనుభవించాలి, దేవుని కొరకు హింసించబడాలి. నిన్న నేను ఒక వీడియో చూస్తే, దాంట్లో చూస్తే యూపీ ఉత్తరప్రదేశ్లో దేవునిని విశ్వసించినందుకు ఒక కుటుంబం దేవునిని విశ్వసించి తెలుసుకున్నందుకు ఒక తల్లి, ఒక భార్యాభర్తలు, ఒక కుమార్తె ఉంది, ఒక అమ్మాయి. దేవుని విశ్వసించినందుకు దాంట్లో మీరు చూస్తే కనిపిస్తుంది, చూపడిచే ఉంటే చెప్పులు దండ కుట్టి ఏం చేశారు? చెప్పులతో దండ చేసి, అంటే చెప్పులు దండ చేసి ఆ అమ్మాయిని కొట్టి ఆ అమ్మాయిని పంపించి ఆ చెప్పులు దండ అతనికి, తండ్రికి, తల్లికి అవ్వచ్చు, లేకపోతే అన్న వదిన కావచ్చు, వాళ్ళ మెడలో వేసింది. వెయ్యకపోతుంటే కొట్టి, ముసుగు వేస్తే ముసుగు తీసి కొడుతున్నారు. దేవుని కొరకు శ్రమ అనుభవించాలి అనేటువంటి ఆతృత. వాళ్ళు చాలా అవమానం వేసి
ఊరంతా ఊరేగించారు. తెలుసా, ఇది జరుగుతూనే ఉన్నాయి. కానీ నీకు స్వేచ్ఛ ఉంది, దేవుని ఆరాధిస్తున్నావు. నీకు స్వేచ్ఛ ఉంది, దేవుని దగ్గరకు అయినా దేవుని దగ్గర రాలేకపోతున్నావు, నిర్లక్ష్యం చేస్తున్నావు. కానీ దేవుని విశ్వసించడానికి కూడా, దేవుని రహస్యంగా ప్రార్థన చేయడానికి కూడా వారికి అవకాశం లేనటువంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. కానీ నువ్వు దేవుని దగ్గరకు వచ్చావు అంటే ఏం అనుభవించాలి? శ్రమలు అనుభవించాలి. అప్పుడే నువ్వు దేవునిలోకి రావాలి. అంతేగాని నాకు కావలసినవన్నీ నేను సమకూర్చుకోవడానికి ఇది సమయమా? నీకు అన్నీ కూర్చుకోవడానికి సమయం కాదు. నువ్వేం చేయాలి? దేవుని కొరకు శ్రమలు అనుభవించాలి. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు ఈయన, ఇంత హానికడు చక్కగా రోమా ప్రభుత్వంలో ఒక అధికారిగా ఉన్నాడు. ఏమన్నా అంటే చాలు అవన్నీ వెళ్ళిపోతాడు, అలా పట్టుకొని ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడు. అన్ని అధికారం మొత్తం సౌలుకే ఇచ్చారు అప్పట్లో. ఆయన రోమా పౌరుడే, సౌలుకే ఇచ్చారు మొత్తం అధికారం అంతా. నువ్వేదైనా చెయ్యి, నీ ఇష్టం. కానీ క్రైస్తవుడు ఎవడు కూడా మిగలకూడదు. అలాంటి అధికారాన్ని విడిచిపెట్టుకొని దేవుడిని ఎప్పుడైతే ఆ ప్రేమను చూశాడో, ఆ వెలుగును చూశాడో, ఆ ప్రేమామయుడి యొక్క మాటలు విన్నాడో, అతనిలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి ఆ కక్షపూరితమైనటువంటివి ఏ ఆలోచనలు ఉన్నాయో అన్నీ కూడా ఏమైపోయినాయి? చెప్పాలి, ఏమైపోయినాయి? నాశనం అయిపోయినాయి. మరి ఈరోజు దేవుని మాటలు వింటున్నటువంటి మనము సౌలు లాంటి అలాంటి జీవితం మనలో ఉన్నదే. ఆ కక్షపూరితమైనవి దేవుని ప్రేమ నేనటువంటి వాళ్ళము, లేదా దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్నటువంటి వాళ్ళము, దేవుని మాటలు వింటున్నటువంటి వాళ్ళము, మరి ఆ హృదయం ఏమైపోతుంది? అందుకే అంశం ఏంటంటే, సౌలు పౌలైతే మరి నేను గారడీవాడిగా ఉంటున్నావా? గారడీ విద్యలు చేస్తున్నావా? నిజమైనటువంటి ప్రేమను గుర్తెరిగి ఉండుంటే, నువ్వు నిజమైన ప్రేమను, నిజమైన వెలుగును కళ్ళారా చూశాడు గనక సౌలు పౌలుగా మార్చబడి తన జీవితంలో ఏం చేశాడండి? ఆయన శ్రమలు పొంది దేవుని కొరకు హతసాక్షిగా మిగిలాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు అననీయ వెళ్ళి ఏం చేశాడంటే, అతని దగ్గరకు వెళ్ళి చేతులుంచి ప్రార్థన చేయగా ఆ కళ్ళు మళ్ళీ తెరవబడ్డాయి. ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో వెంటనే ఇంట్లో కూర్చొని, అమ్మయ్య నాకు కళ్ళు వచ్చేసి నేను ఇంట్లో కూర్చుంటానని కూర్చున్నాడు. ఆయన కూర్చున్నాడు అనుకుంటున్నారా? ఏం చేశాడు? కూర్చోలేదు కదా, మరి ఏం చేశాడు? వెంటనే ఇమీడియట్గా ఎప్పుడైతే కళ్ళు కనబడ్డ మొదలైనయో వెంటనే వెళ్ళిపోయి అందరినీ ఆగండి, అమ్మ ఆగండి, అమ్మ ఆగండి, అయ్యా ఆగండి, నా మాట వినండి, నేను ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది, ఇలా ఎవడు వెంటలే గట్టిగా అందరినీ ఆగండి అని చెప్పి తన సువార్తను ప్రకటించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఇలాంటి అందరూ అంటున్నారన్నమాట, తార్సు వాడిన సౌలు కదా, దమస్కస్ వెళ్తుంటే క్రైస్తవుల్ని చంపడానికి వెళ్ళినటువంటి సౌలే కదా. ఆ సౌలునే. దమస్కస్ వెళ్తుంటే క్రైస్తవుల్ని పట్టుకోవడానికి వెళ్ళాను, కానీ ఆ క్రీస్తు ద్వారా నేను పట్టబడ్డాను. చెప్పండి కూడా, దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నేను క్రైస్తవులను పట్టుకోవడానికి వెళ్ళాను, చంపాలని చూశాను, కానీ ఆ దేవుడు నన్ను పట్టుకున్నాడు. ఆ ప్రేమామయుడు, ఆ మృత్యుంజయుడు, ఈయనే నిజమైన దేవుడు అంటున్నారు. ఆ యేసువు నీవేనా? అవును సౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావయ్యా? నేను హింసిస్తడం ఏంటయ్యా? నేను హింసించడం ఏంటి ప్రభువా? ఎవరిని నువ్వు క్రైస్తవులుగా ఈరోజు నీ మెడలో చెప్పులు దండ వేసి నిన్ను ఊరేగిస్తున్నారో, నువ్వు వాళ్ళని కాదు ఊరేగిస్తుంది, నువ్వు వాళ్ళని కాదు అవమానపరుస్తుంది, నువ్వు వాళ్ళని కాదు చంపింది, నువ్వు అవమానపరుస్తుంది, నువ్వు హింసిస్తుంది నజరేయుడైనా యేసును. సో ఎంతమంది ఈరోజు ఈ దినం ఎంతమంది మనల్ని హింసించడానికి వస్తున్నారో, ఎన్ని దూషణ మాటలు పలుకుతున్నారో, ఎన్ని రకాలుగా మనల్ని బాధపడుతున్నారో. మనల్ని కాదండి, ఎవరిని హింసిస్తున్నారు? యేసయ్యనే హింసిస్తున్నారు. వాళ్ళకి బుద్ధి చెప్తాడా లేదా? చెప్తాడు. ఖచ్చితంగా ఒక రోజు రాబోతుంది, వాళ్ళు ఏమవ్వాలో మనం కళ్ళారా చూసేటువంటి రోజు ఒక రోజు రాబోతున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ ఫస్ట్ పాయింట్లో పౌలు ఎలా అయ్యాడు అంటే, యేసు కనబడి తన శక్తి తెలిపినందున. ఎందుకు? యేసు ప్రభువారు కనబడి ఆయన శక్తిని చూపించినందుకు,
ఆయన వెలుగును, ప్రకాశవంతమైనటువంటి వెలుగును చూసినందుకు, ప్రభువు ఆయనతో మాట్లాడినందుకు సౌలు ఏ విధంగా మారాడు చెప్పాలి, అందరూ ఎలా మారాడు? పౌలుగా మారాడు. ఓకే, వెరీ గుడ్. సెకండ్ పాయింట్ ఏంటంటే చూద్దాం ఒకసారి. అపోస్తల కార్యములు 26వ అధ్యాయం. అంటే సౌలు పౌలుగా ఎలా అయ్యాడో చూద్దాం. ఇంకొకటి అపోస్తల కార్యములు 26వ అధ్యాయం. 26వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా చూద్దాం. చూడండి. మేమందరమును నేలపడినప్పుడు, పైన చూస్తే, రాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. ఎవరు చూశారు? ఎవరు చూశారు? సౌలు. ఎలాంటి వెలుగంటది? ఎలాంటి వెలుగు? అక్కడ ఏమంటారు చూడండి. ఆకాశములో నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. ఆకాశంలో సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు మనం చూడగలమా? 2 నిమిషాలు, జస్ట్ 1 సెకండ్ ఇట్లా చూడగానే మనకంతా మస్క 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 చుట్టూ ఏం కనిపించదు. ఇంకాసేపు 2 మినిట్స్ అలా చూసామంటే ఇంక మళ్ళీ మనకంతా కూడా చీకటిగా ఉంటుంది. అలాంటి తేజస్సు, అలాంటి ప్రకాశవంతమైనటువంటి ఆ వెలుగునే చూడలేనటువంటి మనము అంతకంటే ప్రకాశవంతమైనటువంటి వెలుగును త్రోవలో చూశాడు. ఎవరండి? సౌలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ తేజస్సు కంటే, ఆ భయంకరమైనటువంటి ఆ తేజస్సు, ఆ వెలుతురు కంటే, చూడండి ఇప్పుడు చీకటి మనకు సాయంత్రం అవుతుండే, రాత్రి అవుతుండే, అంతా చీకటే. ఒక్కసారి సూర్యుడు మళ్ళీ ఉదయించడం మొదలు పెడితే ఎంత ప్రకాశవంతంగా మారిపోతుంది. దీనికి ఏమైనా లైట్ అవసరమా? ఎన్ని ట్యూబ్ లైట్స్, ఎన్ని ఇలాంటి సోలార్స్, ఎన్ని నువ్వు పెట్టి, ఎన్ని బల్బులు పెట్టు, ఎన్ని ఎల్ఈడీస్ పెట్టు, లేకపోతే పెద్ద 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 పెద్దవన్నీ కూడా ఎంత వెలుతురిచ్చేటువంటి లైట్లు పెట్టు, కానీ ఆ వెలుగులో కనిపిస్తాయా? అక్కడ చూడండి, స్ట్రీట్ లైట్స్ వేసే ఉంటాయి. పగల వేసి ఉంటాయి, రాత్రి వేసి ఉంటాయి. ఆ పగల వేసిన సంగతి ఎవ్వరికీ కనబడదు కదండి. ఒకవేళ మనం అలా చూసినా మనకు అంత చీకటి, అది రాత్రే కనిపిస్తుంది. అలాంటి తేజస్సు ఉన్నటువంటి ఆ తేజస్సు కంట ఎలాంటిదంటది? ప్రకాశవంతమైనటువంటి తేజస్సును ఎవరు చూశారు? చెప్పండి, ఎవరు చూశారు? సౌలు చూశాడు అంటున్నాడు. అందుకే అక్కడ సాక్ష్యం చెప్తున్నాడు ఆయన. ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. మేమందరమును నేలపడినప్పుడు, చూడండి అక్కడ, అట్ మిడ్ డే ఓ కింగ్ ఐ సా ఇన్ ద వే ఎ లైట్ ఫ్రమ్ హెవెన్ అబౌవ్ ద బ్రైట్నెస్ ఆఫ్ ద సన్ షైనింగ్ రౌండ్ అబౌట్ మీ అండ్ దమ్ విచ్ జర్నీడ్ విత్ మీ. నా చుట్టూ ఉండి ప్రకాశించుట నేను చూచి తిని. మేమందరమును నేలపడినప్పుడు సౌలా ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఐ హర్డ్ ఎ వాయిస్ స్పీకింగ్ అన్ టు మీ అండ్ సేయింగ్ ఇన్ ద హీబ్రూ టంగ్, Saul, why persecutest thou me? It is hard for thee to kick against the pricks. ఇంటర్నెట్ మాట, టు కిక్ అగైనెస్ట్ ద ప్రిక్స్ అని ఒక మాట అన్నాడు. అది చూడండి అక్కడ ఉందా? తెలుగులో ఏముంది అక్కడ? మేమందరమును నేలపడినప్పుడు సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట నేను వింటిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, మునికోలలకు ఎదురు తన్నుట. ఇక్కడ ఒక సామెత ఉంది తెలుసా బైబిల్లో? మీకు ఎప్పుడైనా విన్నారు అసలు ఈ మాట? బైబిల్ చదువుతాయి కదా, చదివినా మనకేమైనా గుర్తుంటే కదా. ఆ వచనం ఏ రోజైనా మీ బ్రతుకులో ఇన్ని సంవత్సరాలు దేవుని యొక్క నువ్వు రక్షింపబడి ఇన్ని సంవత్సరాలు దేవుని సందులో సాగుతున్నామంటే ఏ రోజైనా మునికోలలకు ఎదురు తన్నుట అనేటువంటి మాట ఎప్పుడైనా చదివావా? అయ్యా నా వైపు చూడండి, మీ తర్వాత బైబిల్ చదువు. మీరు అందరు పండితులు, పాండిత్యం గలరు వారు. నా ఒక్కం చూడరు, బైబిళ్ళే చదువుతారు. నా వైపు చూడండి. ఎప్పుడైనా చదివారా? గుర్తుందా? పోనీ ఎప్పుడైనా చదివినట్టు గుర్తుందా? నిజం చెప్పాలి. అది ఓకే, నిజం చెప్పేస్తే మళ్ళీ క్వశ్చన్ అడగను. నాకు ఏదైనా చెప్తే మళ్ళీ వెంటనే దాని ఐ ఆస్క్ అనదర్ క్వశ్చన్. ఓకే, సో ఇక్కడ మునికోలలకు ఎదురు తన్నుట అంటే ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? ఏముంది అక్కడ? కిక్ అగైనెస్ట్ ద ప్రిక్స్.
కిక్ అగైన్స్ ద ప్రిక్స్ అనేది ఒక బైబిల్ సామెత. ఇది ఏంటిది చూడండి, అక్కడ మీకు ఎవరైనా చదివస్తే చూడండి పైన. మేమందరం నేల పడినప్పుడు సౌలా సౌలా నన్ను ఎందుకు హింసించుచున్నావు, ముని కోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో. ఏ భాషలో? ఏ భాషలో అండి? హెబ్రీ భాషలో. చూద్దాం ఒకసారి, అది కూడా చూద్దాం. చూడండి, నాకు అంత కష్టం అయినా నేను చెప్తున్నాను. వెకాషేర్ నఫల్ను కులాను అర్జా షమాతి కోల్ డోవేర్ ఇలే వే ఒమేర్ బ్రిల్షోన్ ఇవ్రిత్ షౌల్ షౌల్ మా తిర్దోఫిని కషేలెకే ఈ ఓట్ బా దరా వెనాట్. అంటే ఇది హెబ్రీ భాష. ఏ భాష ఇది? నాకు హెబ్రీ భాష రాదండి, అది ఇంగ్లీష్లో ఉంది కాబట్టి నేను చదివేశాను. యాక్చువల్గా ఇది హీబ్రూలో ఆ మాట అన్నాడు. అంటే షౌల్ షౌల్ అంటే సౌలా సౌలా, సౌల్ సౌల్ అని అర్థం. బిల్షోన్ ఇవ్రిత్ అంటే ఇన్ ద హీబ్రూ టంగ్, అంటే హీబ్రూ యొక్క భాషలో. కషే లెఖా ఈ ఓట్ బా దర్వానోట్ అంటే ఇట్ ఈస్ హార్డ్ ఫర్ యూ టు కిక్ అగైన్స్ ద గోడ్స్. అంటే మునికోలలకు ఎదురు తిరుగుట అంటే ఏంటో తెలుసా? దానికి అర్థం ఏంటంటే, మునికోల అంటే ఏంటో తెలుసా? చూడండి, ఇక్కడ రాయబడి ఉంది, రైతులు ఎడ్లను నడిపించడానికి ఉపయోగించే ఒక పొడవైనటువంటి కర్ర మధ్యలో ఉంటుంది, తెలుసు కదా? 2 ఎద్దులను కట్టేసి కింద మధ్యలో కర్ర ఉంటుంది, వేలాడు ఉంటుంది, నడుస్తూ ఉంటుంది. తెలుసా? మా అత్తయ్య గారు తెలుసా? అక్కడ అంటే చివర ఆ ఒక పొడవైన కర్ర, దాని చివర ఏముంటుందో తెలుసా? పదునైన ఒక మేకు ఉంటుందంట. ఏముంటుంది? ఒక మేకు ఉంటుంది. ఎద్దు మొండికేసి ఆగినప్పుడు అది వెనక్కి ఆనుకుందనుకోండి, ఆ మేకు దాని కాలికి గుచ్చుకుంటుంది. వెనక్కి కానీ అడిగేసి ఆగిందంటే ఏమవుతుంది? ఆ మేకు దాని కాలికి గుచ్చుకుంటుంది. అలా గుచ్చుకున్నప్పుడు ఎద్దు నొప్పి తట్టుకోలేక మరింత మొండిగా ఎదురు తన్నితే అది ఆ మేకును మరింత లోతుగా గుచ్చుకొని ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది, ఇంకా భయంకర తట్టుకోలేనటువంటి నొప్పి వస్తుంది. దాన్నే ఏమంటారంటే మునికోల అంటారు. ఇప్పుడు ఏమంటున్నారంటే మునికోలలకు ఎదురు తన్నుట అంటే ఏంటంటే అసాధ్యమైన లేదా తనకంటే బలవంతుడైన శక్తులతో, అంటే దేవుడితో లేదా సత్యముతో పోరాడడానికి నీవు ప్రయత్నించడానికి నీవెంతటి వాడవు అని హీబ్రూ భాషలో ఎవరన్నారు? యేసయ్య మాట్లాడుతున్నారు. ఎవరితో? అర్థం తెలుసుకోండి. ఓకే, మునికోలలకు నేను చదివాను, అక్కడ ఏమని చూడండి, మునికోలలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని, నాకు నువ్వు ఎదురుగు తిరుగుతావా? ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ సౌల్, నువ్వు నాకు ఎదురు తిరుగుతున్నావా అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు సౌలు పౌలుగా మారితే మరి వాట్ అబౌట్ మీ? నా పరిస్థితి ఏంటి? నేనేం చేస్తున్నాను? నేను ఎదురు తిరుగుతున్నానా? ఈరోజు చాలా మంది అంతే, ఎదురు తిరిగేద్దామని చూస్తారు, దేవునికే ఎదురు తిరిగేస్తాను అనుకుంటారు, దేవునికే ధిక్కరించేస్తామనుకుంటారు. మునికోలలకు ఎదురు తిరుగుతున్నావా? అది అసాధ్యం. అదేంటది? అసాధ్యం. కిక్ అగైన్స్ ద ప్రిక్స్ అన్నాడు అక్కడ. అదే మాట హెబ్రీ భాషలో మాటను మాట్లాడాడు అక్కడ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అప్పుడు మునికోలలకు ఎదురుతనుట నీకు కష్టమని హెబ్రీ భాషలో ఒక స్వరము నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నీవు ఎవడవని అడుగగా, ప్రభువు నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చియు నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజలు వలను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడి వారిలో స్వాస్యమును పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపేదనని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చెప్పలు కూడా దేవుని స్తుతిద్దామా. నేను వారి యొద్దకు నిన్ను పంపించబోతున్నాను. టు ఓపెన్ their eyes and to turn them from darkness to light and from the power of Satan unto God, that they may receive forgiveness of sins and inheritance among them which are sanctified by faith that is in me. నాలో ఉన్నది ఏదో నీవు వారికి కనపరుస్తావు.
నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నానని. ఈ మాట ఎక్కడ చెప్తున్నారు తెలుసా? ఆయన అధికారుల దగ్గర చెప్తున్నారు. ఫస్ట్ ఒక దగ్గర చెప్పారు ఆయన సాక్ష్యాన్ని, రెండో దగ్గర ఇంకోసారి చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఆయన యొక్క సువార్తను ఆ రీతిగా ప్రకటిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరితో మాట్లాడుతున్నా తెలుసా? అక్కడున్నటువంటి ఒక రాజుతో మాట్లాడుతున్నాడు. నువ్వు అసలు ఏంటి? ఈయన దేవదూషణ చేస్తున్నాడు, ఈయన రకరకాలుగా చేశాడు, ఈయన మీద ఎన్నో నేరాలు మోపేశారు. ఎవరి మీద? ఎవరి మీద మోపారు? సౌలు గారి మీద. పౌలుగా మారిన తర్వాత ఆయన సువార్త చేస్తుంటే ఆయన మీద ఎన్నో నేరాలు మోపారు. ఆయన్ని చంపేయాలని చెప్పి ఆలోచించారు. రాజు దగ్గరకు వచ్చి అంటున్నారు, నీవు ఆ పౌలు ఉన్నాడే, పౌలుగా మారిపోయాడే, అతన్ని మా దగ్గరికి మధ్యలో మమ్మల్ని పంపించే, మా దగ్గరికి పంపించు, అతన్ని మేము చంపేస్తాం, అందరూ కలిపి చంపేస్తామని చెప్పి ఒక రాజుతో చెప్తే అతని మేనల్లుడి మాట విని పరిగెత్తుకొని వెళ్ళి ఎవరికి చెప్పాడంటే అధికారికి చెప్పాడు, ఇదిగో నీవు గనుక దీన్ని కానీ ఇంకొక రాజు దగ్గరికి పంపించకపోతే ఈ మనుషులందరూ కూడా నువ్వు విరుషులేము, కానీ ఒకవేళ ఈయన్ని కానీ అక్కడికి వాళ్ళ మధ్యలోకి పంపిస్తే వీళ్ళందరూ కలిసి ఆయన చంపేస్తానంటున్నారు అని చెప్పినప్పుడు ఆయన ఆ అబ్బాయి ఆ మేనలుడు మాట విని, వెరీ గుడ్, నీవు నాకు మంచి ఏం చేస్తావు, నాకు మంచి వార్తను తీసుకొచ్చావు. ఎందుకంటే ఒకవేళ అలా చంపేస్తే ఈయన రోమా పౌరుడు, అలా చంపడానికి అవకాశం లేదు, అలా చంపడానికి వీలు లేదు, నేనేమైపోతానని చెప్పి వెంటనే ఇమ్మీడియట్గా ఇంకొక రాజు దగ్గరికి సిఫారసు చేసాడు. ఆ రాజు దగ్గర పంపించాడు. అక్కడ కూడా ఇదే సాక్ష్యాన్ని చెప్తున్నాడు, నా దేవుడు నాకు కనబడ్డాడు అని ఇదే సాక్ష్యాన్ని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరో చేసేటువంటి ఏర్పాటు తెలుసా? ప్రభువు నడిపిస్తున్నాడు ఆ విధముగా. సో నువ్వు దేవుని పట్టుకుంటే, దేవుడు నిన్ను పట్టుకుంటే దేవుడే నడిపిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రకంగా మునికోలులకు ఎదురు తప్పలేక ఆయన సౌలు పౌలుగా మారాడు. ఫస్ట్ ఏం చెప్పాను దాంట్లో? సౌలు పౌలుగా మారడానికి ఫస్ట్ కారణం ఏంటి? యేసు కనబడి, అంతే, యేసు కనబడి తన శక్తిని తెలిపినందున ఆయన సౌలు పౌలుగా మారాడు. గుర్తుపెట్టుకోండి, ఆయన కనబడ్డారా? ఆయన శక్తిని తెలియపరిచారా? ఆయన తేజస్సును చూసాడా? ఎప్పుడు ఎలా మారాడు? సౌలు పౌలుగా మారాడు. ఇంకో రెండో కారణం ఏంటంటే మునికోలలకు ఎదురు తిరగలేక. ఆయన దేవుడు, ఈయన మనిషి. ఆయన సర్వాధికారి, సర్వాంతర్యామి, omnipresent. ఈయన ఆఫ్టర్ ఆల్ ఎ హ్యూమన్ బీయింగ్ క్రియేటెడ్ బై గాడ్. దేవుని చేత సృష్టింపబడినటువంటి సృష్టిలో ఒక భాగమైనటువంటి వాడు. అంతే. మునికోళ్ళకే ఎదురు తిరిగేస్తావా? చాలా మంది అదే చేస్తుంటామాట. మునికోళ్ళకి ఏదైనా అసాధ్యమైనటువంటి వాటి ఎడల, లేదా అధికారులు ఎడల, లేదా మనకు అది మూర్ఖుడు, వాడిని మనం ఏం చేయలేము, అయినా సరే అంటే ఇప్పుడు మూర్ఖుడు కాకపోయినా వీళ్ళు ఏం చేస్తాడంటే, ఇంకా నేను ఎలా అయినా సరే వెళ్ళి నేను ఏదో చేస్తానంటే అది మునికోళ్ళకి ఎదురు తిరగడమే. అది నీకు సాధ్యమై ఉండాలి, నువ్వు చేయగలగాలి. నువ్వు చేయలేటువంటి పరిస్థితి అది అసాధ్యం, ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అలాంటి పని చేయడానికి సిద్ధపడ్డాడు ఎవరు? సౌలు. ఒకప్పుడు ఎవడేం చేస్తాడు, నేను చేస్తాను చూడని చెప్పి అందరినీ చంపుకొని వెళ్ళిపోయాడు. కానీ దమాస్కస్లో ఏమయ్యాడు? పట్టబడ్డాడు. కనుక ఆయన మునికోలలకు ఎదురు తిరగలేక సౌలు పౌలుగా మారాడు. రైట్? మళ్ళీ చెప్పండి నాకు, సౌలు పౌలుగా మారడానికి ఫస్ట్ రీజన్, ఫస్ట్ వన్, హెబ్రీ భాష మాట్లాడుతున్నారు లేకపోతే ఇంకేం భాష మాట్లాడుతున్నారు, అరామిక్ మాట్లాడుతున్నారు, నాకు తెలియట్లేదు. నాకు రెండే భాషలో చోటు ఇంగ్లీషు, ఒకటి తెలుగే, లేదా హిందీ. మరి మీరే భాష మాట్లాడతారు? మీ భాష మాట్లాడుతున్నారా? చెప్పండి. ఫస్ట్ పాయింట్ స్పష్టంగా ఉండాలి, నేను వినపడాలి, నాకు అర్థం కావాలి. దేవుని శక్తిని తెలుసుకున్నందుకు కొంచెం చిన్న సింపుల్గా చెప్తున్నాను. దేవుని శక్తిని చూశాడు కనుక సౌలు పౌలుగా మారాడు. ఫస్ట్ వన్. రెండోది, ఇప్పుడు చెప్పాను మీకు సామెత, బైబిల్ సామెత చెప్పాలి వెంటనే. మునికోలలకు ఎదురు తిరగలేక. మునికోలలకు ఎదురు తిరగామంటే మొత్తం ఆ మేకు ఏదైతే ఉన్నదో అది గుచ్చుకొని ఇంకా బాధపడుతూనే ఉంటావు తప్ప దానివల్ల నీకు ప్రయోజనం అయితే లేదు. అది అక్కడ. దానివల్ల సౌలు పౌలుగా మారాడు. సౌలు పౌలు ఎలా అయ్యాడంటే మీరు ఆ రీజన్స్ చెప్పాలి. రెండోది, సౌలు పౌలైతే మరి నేను సెకండ్ దాంట్లో మళ్ళీ పైదే ఆ అంశమే మళ్ళీ కిందకు వస్తుంది. సౌలు పౌలైతే మరి నేను. చూద్దాం ఒకసారి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము. మరి నేనేంటో చూద్దాం ఒకసారి, నువ్వు నేనేంటో చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 28వ వచనాన్ని చూద్దాం.
2:28. 2:28 చూడండి, అక్కడ 27 ఉంది, 28 కదా. నాకు జీవ మార్గములు తెలిపితివి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. అలానే 11:26 ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 11:26. వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవుల మనబడిరి. ఇప్పుడు మనం ఎవరు క్రైస్తవులం. ఎవరండి? క్రైస్తవులు అంటే ఎక్కడ ఉందా? ఇక్కడ క్రిస్టియన్స్ ఎక్కడ ఉంది? అదొకసారి చూపించండి. క్రిస్టియన్స్ ఉందా? క్రిస్టియన్స్ అంటే క్రైస్ట్ ఫాలోవర్స్ అని చెప్పి అంటుంటారు కదా. అక్కడ చూడండి, when he had found him, he brought him unto Antioch, and it came to pass that a whole year they assembled themselves with the church and taught much people, and the disciples were called Christians first in Antioch. అంతియొకలో మొట్టమొదటిగా అలాంటి వారందరినీ కూడా ఏమని పిలిచారంటే క్రైస్తవులు. ఎవరిని? దేవుని నమ్మినటువంటి వారిని ఏమని పిలిచారు? క్రైస్తవులు కదా. ఇక్కడ అదే అంటున్నా. సౌలు పౌలైతే మరి నీవేంటి చెప్పండి? ఇప్పుడు చెప్పాను కదా, చెప్పండి ఏమిటి? క్రైస్తవుడు. ఎవరు నువ్వు? క్రైస్తవుడు. క్రిస్టియన్ అంటే క్రైస్ట్ని ఫాలో అయ్యేటువంటి వాడు, క్రీస్తుని అనుసరించేటువంటి వాడు. మరి క్రీస్తుని అనుసరిస్తూ నడుచున్నటువంటి వాడివి ఇప్పుడు ఏమైపోతున్నాం? సాటన్ ఫాలోవర్స్ అవుతున్నాం. మనం ఏమవుతున్నాం? ఎవరు ఫాలోవర్స్ అవుతున్నాం చెప్పండి? ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఇదేంటిది ఇంకా యూట్యూబ్, ఏమంటారు అక్కడ? మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి అంటే మనం వెంటనే ఏం చేస్తాం? టింగ్ 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 అని వాళ్ళు చూపిస్తూ ఉంటుంది. ఉండలేవు. వెంటనే ఏం చేస్తావు? బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, టింగ్ టింగ్ టింగ్, ఆ బెల్ కొడతావు, ఫాలో చేసేస్తావు. ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో కొట్టేస్తావు. నీకు ఇంకొక వీడియో ఏమైనా చూస్తే ఇన్స్టాగ్రామ్లో ఒకవేళ ఇంకోటి చూస్తే మళ్ళీ వెంటనే అడుగుతుంది, నువ్వు ఈమెను ఫాలో అవ్వాలనుకుంటున్నావా? ముందు అదే క్వశ్చన్. వెంటనే ఏం చేస్తావు? ఇప్పుడు ఇంకా నేను చూడాలి కదా, వెంటనే మళ్ళీ ఇంకొడతావు, ఫాలో కొడతావు. అవే వస్తాయి. నువ్వు ఫాలో అయ్యావంటే ఏమొస్తాయి? అవే వస్తాయి. నువ్వు ఎవరిని ఫాలో అవుతావో అవే అప్పుతాయి మనకి. నువ్వు ఎవరిని ఫాలో అయ్యి నువ్వు యూట్యూబ్ చూస్తావో, యూట్యూబ్లో నువ్వు ఒక్క లైక్ కొట్టు, నీకు మళ్ళీ అవే వస్తాయి. నువ్వు చూసింది ఇంకొకసారి మళ్ళీ అదే చూడు, నీకు మళ్ళీ అవే వచ్చేస్తాయి. నువ్వు ఏది మాట్లాడుతున్నావో ఇందులో ఒక మాట ఉంటుంది, హే గూగుల్ అనగానే ఓపెన్ అయిపోతుంది అన్నమాట. ఇది ఏం మాట్లాడాలో ఏంటని చెప్పేస్తూ ఉంటుంది. హే గూగుల్ అనగానే చెప్పేస్తుంది, హే జెమినీ అంటే చెప్పేస్తుంది, ఏమడితే చెప్పేస్తుంది, నీకు ఏం కావాలంటే అది చూపించేస్తుంది. ఇక్కడ అంటే మన గుట్టు, మన రహస్యము ఏది కూడా ఉండదన్నమాట. నువ్వు మాట్లాడుకుంటూ ఉంటే అక్కడ కానీ నెట్ ఆన్ అయి ఉంటే కానీ గూగుల్ అన్నీ వింటూ ఉంటుంది. నువ్వేం మాట్లాడుకుంటున్నావో దానికి అక్కడ తెలుసుకొని నీకు యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఇంకా గూగుల్లో సెర్చ్ చేయగా ఎక్కడ చూసినా ఒక లోన్ కోసం మాట్లాడానుకో, నీకు ఆ లోన్లే వస్తుంటాయి. అందులో ఏ సినిమా కోసం మాట్లాడడానికి అవే వస్తూ ఉంటాయి నీకు. ఎవరి కోసం నువ్వు మాట్లాడుతున్నా అవే వస్తూ ఉంటాయి నీకు. అంత టెక్నాలజీ ఉంది దీనిలో. ఏముంది? సో నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక ఫోన్లో ఉన్నటువంటి దీన్నే నువ్వు ఫాలో అవుతుంటుంటే నిన్నే కబ్జా చేసుకుంటుందే, నిన్ను దాని గ్రిప్లో పెట్టుకుంటుందే. నువ్వు దాని గ్రిప్లోకి వెళ్ళిపోతున్నావు. ఇది మన గ్రిప్లో ఉండదు, ఇది ఏ గ్రిప్లోకి వెళ్తున్నావు? ఇప్పుడు నువ్వు చేత్తో మాత్రమే పట్టుకున్నావు, కానీ మనం ఎవరి గ్రిప్లో ఉన్నామో తెలుసా? చెప్పండి. ఈ గ్రిప్లోనే ఉన్నాం. నువ్వు అనుకుంటా లేదంటే నేను పట్టుకున్నానండి అనుకుంటున్నావు. నువ్వు అంతే, నువ్వు పట్టుకున్నావు, కానీ నీ స్పర్శ, నీ ఆలోచనలు, నీ తలంపులు అన్నిటినీ కూడా ఇది స్వాధీనం చేసుకుంది. నువ్వు పడుకొని లేవగానే, ముందు నిజంగా చెప్దాం, పడుకొని లేవగానే మనము బైబిల్ ఎక్కడుందో వెతుకుతామా? చెప్పండి అమ్మా, చెప్పండి. ఫోన్లు ఉన్నవాళ్ళు, ఫోన్లు యూజ్ చేస్తున్న వాళ్ళందరూ చెప్తున్నారు, పడుకొని లేవగానే మనసు కింద తలగడి కింద బైబిల్ ఎక్కడ పెట్టానని ఎదుగుతారా? లెంగానే వెళ్ళిపోద్ది. ఎక్కడికి? మొబైల్ ఎక్కడ పెట్టాను, ఛార్జింగ్ ఉందో లేదో రాత్రి అంతా చూశాను కదా, కళ్ళు కనబడకపోయినా, లేచి ప్రార్థన చేయకపోయినా ముందు మొబైల్ తెచ్చేస్తా వెళ్ళి.
ఎందుకు పెట్టకపోతే మరి రోజంతా ఎలా చూస్తావు? దాని గ్రిప్లో నువ్వు ఉన్నావు కదా, నీ గ్రిప్లో అది ఉంటే దాన్ని తీసుకో. దేని గ్రిప్లో ఉన్నావు ఇప్పుడు? దాని గ్రిప్లో ఉన్నావు. అది పిలుస్తుంది నీకు, దాన్ని పిలుస్తుంది నీకు, రా తీసిపెట్టు, ఛార్జింగ్ పెట్టు, మళ్ళీ రోజంతా ఏం చేస్తావు? సో నువ్వు ఎవరు ఫాలోవర్? యు ఆర్ ఎ ఫాలోవర్ ఆఫ్ సాటన్ అబ్వియస్లీ, ఇందులో డౌట్ ఏంట్లేదు. ఎవరు ఫాలోవర్ ఇప్పుడు నువ్వు? మాట్లాడట్లే ఎవరికి, కొన్ని నిజాలు మాట్లాడితే మాట్లాడరావు కదా. అబద్ధాలు చెప్పండి, అబద్ధాలు చెప్పకూడదు, నిజాలే మాట్లాడాలి. ఎవరు ఫాలోవర్స్ అవుతున్నాం మనం? చెప్పండి, ఎవరు ఫాలోవర్స్ అవుతున్నాం? సాటన్ ఫాలోవర్ అవుతున్నావు. ఎందుకంటే నీవు వా గ్రిప్లోకే వెళ్ళిపోతున్నావు తప్ప లేవగానే మోకరించి ప్రార్థన చేసావా? ఏనాడైనా చేసావా? ఒక్కసారి ఆలోచించండి. నేను ఎవరిని విమర్శించట్లేదు, మీకు విషయాన్ని తెలియపరుస్తున్నాను. ఇకనైనా బుద్ధి రాకపోతే ఎన్నిసార్లు గద్దించిన మాట విననివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. నువ్వు లేచిన వెంటనే నీ బెడ్ దగ్గర ఎక్కడున్నావు అక్కడ మోకరించి ముందు దేవునికి ప్రార్థన చేయి. ప్రభువా, ఎంతమంది దినమును చూడలేక కాలగర్భంలో కలిసిపోయినారు, నాకైతే ఉదయకాలం నేను స్తుతించడానికి నాకు ఆయుష్నిచ్చావు, నీ కృపను అనుగ్రహించావు ప్రభువా, అందరి నీకు స్తోత్రాలయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ రోజంతా నీ కాపుదల నా పై నుంచి నడిపించు, నేను చేస్తున్న ప్రతి పనిలో మీ తోడుని నడిపించండి ప్రభువా అని దేవుని దగ్గర ప్రార్థన చేయి. దేవుడు నీ జీవితం దేవునికి భయంకరంగా రోజు నడుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ లేచిన వెంటనే మాత్రం మొబైల్ వెతుక్కున్నామంటే మాత్రం ఆ రోజు నీకు విసుగుగానే బ్రతుకుతావు తప్ప నీకు దానిలో ఏ హ్యాపీనెస్ అన్నది దానిలో ఉండదు. ఇది సత్యం, ఇది నిజం. కనుక నీవు లేచిన తర్వాత నేను చాలాసార్లు నేను కొన్ని సార్లు ఏమో కానీ నేను చాలాసార్లు మొబైల్ దాని కిందే ఉంటుంది, తలగడి కింద ఉంటుంది చాలా. నేను ఎప్పుడుగా దీన్ని మార్నింగ్ లేచి నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాను. ఆ హాల్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకొని 1 గంట ప్రార్థన చేసి అప్పుడు బైబిల్ చదువుతాను. బైబిల్ చదివిన తర్వాతన అప్పుడు ఏమైనా ఉంటే అప్పుడు మొబైల్ తీసి ఏమైనా ఉంటే అప్పుడు పెడతాను. స్కూల్కి వెళ్ళే టైం అయినా కూడా నేను వెళ్ళిపోతున్నప్పుడు మొబైల్ అక్కడ తీసి లేదా గ్లోరీకి చెప్తాను, అమ్మ పాప అది ఇచ్చి మా మొబైల్ దాని కింద ఉంది, తలగడి కింద ఉంది, ఇచ్చేసాను అంటానా. మొబైల్ తీసుకొని పరిగెడతాను. అది లేవగానే తలగడి కింద చేతులు పెట్టి మొబైల్ తీసుకుంటే ఈరోజు నా బ్రతికేలా ఉండదు. నీ బ్రతుకు కూడా మారాలి. నీ బ్రతుకు నేను ఇలా ఉన్నానంటే నీవు కూడా అలాగే ఉండాలి. అంచెలంచెలుగా దేవుడు నన్ను దీవిస్తున్నట్టే నిన్ను దీవించాలి. అంచెలంచెలుగా దేవుడు ఒక స్థానంలో నన్ను పెట్టాడంటే మిమ్మల్ని కూడా అదే స్థానంలో పెట్టాలి. ఒక తల్లి తండ్రి ఏ స్థానంలో అయితే ఉన్నారో బిడ్డలు కూడా అదే స్థానంలో ఉండాలండి. ఆ తల్లిదండ్రులు అదే ఆశిస్తారు. నేను ఇలా ఉన్నాను, నా బిడ్డలు కూడా ఒక స్థానంలో ఉండాలి. అందుకే మీకు చెప్తున్నాను, ఉదయకాలము లేచిన తర్వాత లేచి మోకరించి ప్రార్థన చేయండి. ముందు దేవుడు నీ జీవితం ఆ రోజంతా మేలుకరంగా మారుస్తాడు. కానీ మొబైల్ వెతక్కే చిరాకు అయిపోతావు ఆ రోజు, విసుగుగా మారుతావు ఆ రోజు, లేనిపోయినవన్నీ తెచ్చుకుంటావు ఆ రోజు. మొన్న గంగా ఉష వారు ఇప్పుడు ఉదయకాలం ప్రార్థన చేస్తారు. ఇక్కడికి వచ్చి ప్రార్థన అయిపోయిన తర్వాత నా దగ్గరికి వస్తారు, ప్రార్థన చేయించుకుంటారు. మళ్ళీ అక్కడికి వచ్చి వారి వ్యాపారానికి వెళ్ళే ముందు వారికి నేను ప్రార్థన చేసి పంపిస్తాను. ఎప్పుడు ప్రభువా, వారి రాకపోకల్లో మీరు తోడుగా ఉండాలయ్యా, వారు క్షేమంగా వెళ్ళాలి, ఎటువంటి ఎండ దెబ్బ తగలకూడదు, క్షేమంగా మళ్ళీ వాళ్ళ గృహానికి రావాలి. ఈ బిడ్డలు చేసిన పరిచయను దీవించి ప్రభువా, అలాగే ఈ బిడ్డల యొక్క తల్లిదండ్రులు దీవించి ప్రభువా అని నేను వారికి ప్రార్థన చేస్తాను. ఉన్నారు ఇక్కడ? చేస్తాను. వారు ప్రార్థన చేసుకొని వెళ్తారు. ఎప్పుడు ప్రార్థన యొక్క వ్యాపారానికి ఉదయమే మంచి బేరం అవేలా చేయండి ప్రభు అని ప్రార్థన చేస్తాను. సో బేరం అవుతుంది. తర్వాత ఒకరోజు నాకు మొన్నటి దినాన్ని గంగా వచ్చి చెప్తుంది, అమ్మగారండి మేమిద్దరం వాళ్ళక్క వీళ్ళక్క తను సైదా గంగా వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు టిఫిన్ కానీ వాళ్ళు వస్తున్నారట. ఆర్టీసీ బస్సు వాళ్ళ ఎదురుగానే ఆగింది. ఆగుతూ ఉండగానే ఆ లోపల నుంచి బస్సులో నుంచి ఒక ముసలామె దిగింది. 2 days అయింది కదా, 2 రోజులు అయినట్టుంది, 2-4 days అయింది. ఆ బస్సులో నుంచి దిగుతుంది ఆమె. చివరి మెట్టుకు వచ్చేసింది, దిగుతూ ఉన్న టైంలో బస్సు వెళ్ళిపోయింది. బస్సుని వదిలేశాడు. ఈమె బస్సు కింద పడిపోయింది. బస్సు క్రింద పడి ముఖం ఏమీ లేకుండా మొత్తం అంతా కూడా పచ్చడిగా అయిపోయింది. స్వయంగా వాళ్ళు కళ్ళారా చూసారా? కళ్ళారా చూసి టిఫిన్ తిందామనుకుని ఓపెన్ చేసినటువంటి వాళ్ళు టిఫిన్ తినలేక ఇంటికి వచ్చాక తర్వాత ఎంతో భయం. అది చూసినాక ఎవరైనా ఉండగలరా? ముఖం పచ్చడైపోయి మొత్తం అంతా చనిపోయింది. వెంటనే స్పాట్ డెడ్.
ఆ అమ్మాయి ఒక అమ్మాయి చెప్తుంది, నేను అన్నప్పుడు నువ్వు ఉదయకాలం లేచి దేవుని ప్రార్థన చేసుకొని వెళ్తే దేవుడు మీరు రాకపోకలో దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో దేవుడు వాళ్ళని కాపాడుతూ దేవుడు నడిపిస్తున్నాడు. మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? అంతేకాదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు పడుకొని ఉన్నారంట. గంగా వాళ్ళ ఇంట్లో పడుకొని ఉంటే ఏమైంది, సడన్గా టేబుల్ ఫ్యాన్ అర్ధరాత్రి అందరు నిద్రలో ఉన్నారు. ఆ ఫ్యాన్లో నుంచి వెనకాల ఉన్నటువంటి దాని నుంచి వేడికో దేనికో మొత్తానికి అది కాలిపోయి మంటలు వచ్చేస్తున్నాయి. మంట మండిపోతుంది. మొత్తం ఇల్లు పోగా మంటలు. వీళ్ళకి తెలీదు, నిద్రలోనే ఉన్నారు వాళ్ళు. ఆ అమ్మాయి పక్కనే ఉంది. కాసేపు ఉంటే అది వచ్చి హెడ్ వచ్చి మీ మీద పడుతుంది. దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం కలుగు. ఎవరికి ఎటువంటి హాని కలగకుండా దేవుడు ఆ కుటుంబాన్ని కాపాడాడు. ఎందుకు తెలుసా? నీ గురించి కాదు, ఏదో నేను గుడికి వచ్చేస్తాను ఆదివారం కూర్చుంటున్నానని కాదు. ఉదయకాలం వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు దేవుని మందిరంలో. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏ రోజన్నా వచ్చి కూర్చొని ప్రార్థన చేస్తావా? చూస్తూ ఉంటావు, గుడి నీ ముందే ఉన్నది, ఇటు వెళ్తావు కానీ తెల్లవారుజాము వచ్చి ఏ రోజన్నా ప్రార్థన చేస్తావా? ఇప్పుడు మళ్ళీ వీళ్ళు ప్రార్థనే కాక మళ్ళీ అదే టైంలో ఆ 4 o'clockకి ఎవరు లేస్తా తెలుసా? మరి డాక్టర్ బాబు. నేను లెగుస్తున్నాను ఒకరోజు నేను అన్నాను, ప్రార్థన చేస్తున్నారు కదా, వాళ్ళు ఏమి రాగలుగుతారంటే, నువ్వు ఉదయం లేచి ప్రార్థన చేయగలరు, 4 గంటలు లేగలరా అని అంటే, నేను చూపిస్తాను నేను లేవలేనా అని. ఆ రోజు నుంచి 4 గంటలు లేచి చర్చిలోకి వచ్చేస్తున్నారు. నేను కూడా చేస్తానని 4 గంటలకి ప్రార్థనకు వచ్చి ప్రార్థన చేస్తున్నాను. ఈ అమ్మాయిలతో అన్నాను, ఆ రోజు ఒక పరిచర్య చేయమంటే అదేంటి అక్కడ ఏదో ఉంది, అయ్యగారు అన్నారు చర్చ్ అంతా అయిపోయిందమ్మా, కొంచెం గుడి తుడిచి అమ్మా అని 2 పిల్లలకు చెప్తే, నేను పేర్లు చెప్పను కానీ అసలు పట్టించుకోలేదండి. చెవులోకి వెళ్ళింది కానీ ఐ డోంట్ కేర్. మరి మీ తల్లిదండ్రులు నేర్పిస్తున్నారో నాకు తెలియదు, లేదా వాళ్ళే నేర్చుకుంటున్నారో నాకు తెలియదు. దేవుని పరిచర్య చేయకపోతే యు ఆర్ ఎ జీరో. చెప్తున్నాను, నువ్వు దేనికి పనికిరావు. దేవుని పరిచర్య చేయడానికి నువ్వు సిగ్గుపడితే నిన్ను చూసి దేవుడు సిగ్గుపడతాడు. నువ్వు పరిచర్య చేయడానికి నువ్వు అవమానంగా ఫీల్ అవుతే నిన్ను చూసి దేవుడు అవమానంగా ఫీల్ అవుతాడు. నేను ఒక్కొక్కసారి ఇక్కడ నేను ఎవరు లేకపోతే ఎప్పుడైనా నేను చీపురు పట్టుకుంటే, నేను పేర్లు చెప్పను కానీ నా దగ్గరికి పరిగెత్తుకొని వచ్చి నా చేతిలో చీపురు తీసుకొని తుడిచే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏ రోజైనా నీ బ్రతుకులో ఉన్నదా? అక్కడ ఆ పనుంది ఇక్కడ చేద్దామంటే తప్పించుకొని పారిపోవడానికి చూస్తావే, దేవుని పరిచర్య చేయడానికి సిగ్గుపడుతున్నావే. నేను అన్నాను, ఉదయకాలము 4 గంటలకు వచ్చి ప్రార్థన చేస్తానికి వస్తున్నాడే, తను వచ్చి అక్కడ కూర్చోవడమే కాదు, ఫస్ట్ వీళ్ళిద్దరు వస్తారు 4 గంటలకి. వీళ్ళు ప్రార్థన చేసుకున్నాక వాళ్ళకి వాక్యం చెప్తాడు ఇద్దరికి. వాళ్ళిద్దరికి వాక్యం చెప్పిన తర్వాతన మళ్ళీ వీళ్ళు వస్తారు. ఇంకో షిఫ్ట్ అంట, సెకండ్ షిఫ్ట్ వాళ్ళు వస్తారు ఇక్కడికి. ఆ సెకండ్ షిఫ్ట్ వాళ్ళకి వాక్యం చెప్తారు. ఆ సెకండ్ షిఫ్ట్ అయిపోయినాక థర్డ్ షిఫ్ట్ వాళ్ళు వస్తారు. మరి వీరు వేరు వాళ్ళు వేరు. ఆ రోజు నేను పిలిచి వాళ్ళకి మీరు ఏమనుకుంటారు, తల్లిదండ్రులుగా నాకు అనవసరం, నేను తల్లిదండ్రులుగా నా బాధ్యత నాకు ఉంది కనుక నేను పిల్లలకి చెప్తాను. మీరు బాధపడితే మీ ఇష్టం, కానీ చెప్పాల్సింది నా పిల్లల్ని నేను ఎలా పెంచానో మీరు నా పిల్లలే. ఒక మాట అంటాను, ఒక మాటతో మీరు సహనము పెట్టి మీరు కానీ స్థిరపడితే మీరు స్త్రీలుగా నిలబడతారు. అది నేను వాళ్ళకి అదే మాట చెప్పానా? ఇక్కడ ఉన్న పిల్లలు యూత్కి నేను మళ్ళీ పిలిచాను, షిఫ్ట్లు వద్దు, ఈ షిఫ్ట్లు ఏమొద్దు, అందరూ కూడా ఒకవేళ మీరు లేకపోతే 5 గంటలకి మీరు అందరు ఇక్కడికి రండి, ఒకేసారి రండి, దేవుని వాక్యాన్ని వినండి. అంతేగాని చిన్న విషయానికి నువ్వు నామోషి ఫీల్ అవుతావు. ఆఫ్టర్ ఆల్ మీరు చదువుతున్నారు 10th క్లాస్. ఏం చదువుతున్నారు? 10th క్లాస్ అండి. 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఉంది. ఇంటర్మీడియట్కి నువ్వు పెద్దానివేం కాదు. డిగ్రీ చదివేస్తున్నావంటే పెద్దానివేం కాదు. నువ్వు డిగ్రీ దాటి ఇంకా నువ్వు ఒక స్టేజ్కి రావచ్చి సెటిల్ అవ్వాలి. నువ్వు సెటిల్ అయిన తర్వాత అప్పుడు నువ్వు మాట్లాడాలి. ఆఫ్టర్ ఆల్ 10th క్లాస్కే నీకు ఇంత ఏది తుడమంటే తుడకుండా వెళ్ళిపోతున్నావంటే, ఈరోజు నువ్వు సిగ్గుపడితే రేపు దేవుడు నిన్ను చూసి సిగ్గుపడతాడమ్మా. నువ్వు పరికి రాలేవు జీవితంలో. కనుక జ్ఞాపకం చేసుకోండి, నువ్వెంత అణిగి దేవుని దగ్గర నువ్వెంత జీరో అవ్వాలి. ఇక్కడికి వస్తే నువ్వు ఎలా ఉండాలి? వెంతటి వాడైనా తన MBBS చదువుతున్నాడు. నాకు మొన్న ఒక మెసేజ్ వచ్చింది, ఏమన్నా తెలుసా? ఈ ఫ్యూచర్లో ఇన్ ఫ్యూచర్ రాబోతున్న ఫ్యూచర్లో అందరికీ ఏమవుతాయి? అన్ని రోగాలే ఏముండవు. డాక్టర్స్కి
వచ్చి కూర్చొని ఆ బాక్స్ ఎక్కడ, ఈ బాక్స్ అక్కడ, ఎక్కడి నుంచి అక్కడికి పరిగెత్తి, అక్కడి నుంచి ఇక్కడ పరిగెత్తి లైవ్ రావట్లేదని మొన్న ఏదో ఒక వీడియో ప్లే చేస్తామని పెట్టిన వీడియోని వాళ్ళు తీసేశారు యూట్యూబ్ వాళ్ళు, తెలుసా? ఇలాంటివి ఎన్నో తను అక్కడ చూస్తూ ఉంటాడు, ఒక్కొక్కటి కట్ అయిపోతూ ఉంటుంది, ఇన్ని అయిపోతూ ఉంటాయి. నువ్వు సింపుల్గా అడిగేస్తావు, ఎందుకు నా వీడియో రాలేదు అంటావు. అక్కడ ప్రాబ్లం నీకు తెలుసా? తెలీదు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ టెక్నాలజీ అంతా చేసుకొని మైకులు పనిచేయవు, అన్నీ లేవు. నేను యాంప్లిఫైర్ కాలిపోయింది. అక్కడ అయ్యగారు ఆమోస్ గారు నేను వెళ్ళి బరంపురం వెళ్ళి దాన్ని బాగు చేసుకొని పొద్దున్నెళ్ళి రాత్రికి వచ్చారు. ఎండలో తిరిగి 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 నీ బాధ్యత లేదా? దానికి ఎంతో ఖర్చు పెట్టి మొత్తం యాంప్లిఫైర్కి దానికి ఒక 1200, దీనికి ఏంటంటే పెట్టిన మొత్తం అన్నీ కాలిపోయినట్టుగా అది కాలిపోయింది. దానికి మొన్న పిడుగు పడేప్పుడు పడిపోయినప్పుడు కాలిపోయినట్టు అన్నీ కూడా ఒకటి 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 రిపేర్ వస్తూనే ఉంది. అవన్నీ సెట్ చేసుకొని ఇక్కడ బాక్స్ పట్టుకొని అక్కడ బాక్స్ పట్టుకొని నేను ఇక్కడ నిలబడ్డాను. ఎందుకంటే నాకు ఆరాధన టైం అయిపోతుంది. నేను విసుక్కుంటున్నాను, ఏంటి మైకులు ఎలా పెడుతున్నారు? నేను విసుక్కుంటాను, కరెక్టే. కానీ వాళ్ళు చేస్తుంటే బాధ వాళ్ళకి తెలుసు. వీళ్ళకి అవసరమా? మైక్ పనిచేయదు, మైకులు పనిచేయవు, మైకులు పనిచేయవు, మైకులు పనిచేయవు. మైకులు ఎలా పనిచేస్తాయి? ఏ రోజన్నా నువ్వు బాధ్యత తీసుకున్నావా? ఏ రోజన్నా అక్కడికి వెళ్ళి చూసావా? అక్కడ ఏం జరుగుతుందో నీకేమన్నా తెలుసా? అన్నీ చేస్తుంటే అలాంటి వాళ్ళే వచ్చి, అంత సంపాదించుకున్నటువంటి వారే వచ్చి దేవుని పరిచర్య చేస్తుంటుంటే ఆఫ్టర్ ఆల్ మనం ఎంత అండి? పరిచర్య చేయడానికి ఏమండి అంత బాధ? పారిపోతావా? అందుకే దేవుడు అలా దీవిస్తున్నాడు, అందుకే దేవుడు అలా లిఫ్ట్ చేస్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్లో కూడా తనకి ఐడెంటిటీ కార్డు వచ్చి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ డాక్టర్గా తనకు వచ్చింది. ఇప్పుడు ఒక ఎగ్జామ్ రాయబోతున్నాడు. దేవుని చిత్తమైతే తను చేసిన ప్రార్థన బట్టి దేవుడు ఇంకా మంచి పొజిషన్లో నిలబెడతాడు. ఊరకే రాదు, ఊరకే ఇచ్చాడు. నువ్వెంత అణిగి మణిగుంటావో దేవుడు అంతా దీవిస్తాడు. ఎంత నువ్వు ఇచ్చుకొని రెచ్చిపోయి ఉంటావో దేవుడు అంతా నిన్నేం చేస్తుంటాడు చెప్పండి? ఏం చేస్తాడండి? అణిచేస్తాడు, అణిచేస్తాడు, అణిచేస్తాడు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. అందుకే అంటాడు పౌలు గారు అంటున్నారు, నేను రెచ్చిపోకుండా నిమిత్తము నాకు ఈ ముళ్ళు ఉండాల్సిందే. నేను రెచ్చిపోతానేమో, ఈ ముళ్ళు నాలో లేకపోతే నేను రెచ్చిపోతానేమో. ప్రతి ఒక్కరిలో ఒక ముళ్ళు పెడుతున్నాడు. ఎందుకంటే నువ్వు రెచ్చిపోకు, నువ్వు భూమి మీద నిలబడి ఉండు, నేల మీద నిలబడి ఉండు. నీకున్నటువంటి ఏదైతే నువ్వు అహం 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 నీలో ఏది ఏలుబడి చేస్తుందో దాన్ని నీలో నుంచి తీసివేయి. దేవుని మందిరాన్ని ఎప్పుడైతే దేవుని నువ్వు చూసావో, దేవుని ఎప్పుడైతే చూశాడో, దేవుని ఎప్పుడైతే కనుగొన్నాడో, ఆ ప్రకాశవంతుడి వెలుగును చూశాడో, ఆయన పౌలుగా మార్చబడ్డాడు, దేవునికి హతసాక్షిగా నిలబడ్డాడు. ఈ రోజు నేను పౌలైతే మరి నీవు, వాట్ అబౌట్ యు? నువ్వేమవుతున్నావు? మనిషిని చూసి ధిక్కరించుకుని వెళ్ళిపోతావా? మనిషిని చూసి చూడనట్టు వెళ్ళిపోతావా? మనిషిని చూస్తే ఎక్కడ ప్రైజ్ లార్డ్ చెప్పవలసి వస్తుందో, ఎక్కడ మాట్లాడవలసి వస్తుందో, ఎక్కడ పలకరించవలసి వస్తుందో కొంతమంది ఇలా తిరుగుంటారు, వెనక్కి తిరుగుంటారు. అమ్మగారు వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోండి. దగ్గర వెళ్ళిపోతున్నారా? వెళ్ళిపోండి. చూసామనుకో ప్రెజర్ చెప్పాలి, ఎందుకు వచ్చింది? చేతులు లెగవు, వందనాలు చెప్పలేవు, దేవుణ్ణి మహిమపరిచాలి. అక్కడ నాకు చెప్పమంటలే, నువ్వు నేను అక్కడ కలిసామంటే ఏం చేస్తాం? దేవునికి స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. దేవుని స్తుతిస్తున్నావు, నువ్వు నాకేం చెప్పట్లేగా. ఆ దేవుని స్తుతించడం ఒక క్రైస్తవుడుగా నువ్వు నేర్చుకోవాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, అక్కడ పౌలైతే మరి నీవేంటి? యు ఆర్ ఏ క్రిస్టియన్, నువ్వు క్రైస్తవుడివి, యు ఆర్ ఏ ఫాలోవర్ ఆఫ్ జీసస్. నువ్వు దేవుని ఫాలోవర్వి, క్రీస్తు ఫాలోవర్. నువ్వు ఫాలో అవుతున్నావా? ఇన్స్టాగ్రామ్ ఫాలో అవుతున్నావా? యేసుని ఫాలో అవుతున్నావా? ఫేస్బుక్ ఫాలో అవుతున్నావా? యేసుని ఫాలో అవుతున్నావా? యూట్యూబ్ ఫాలో అవుతున్నావా? ఏం చేస్తున్నావు నువ్వు ఈరోజు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకంటున్నాడు, పాప విముక్తుడైనటువంటి క్రైస్తవుడు నీవు. ఏంటి? ఆ పాపము నుంచి విముక్తి పొందినటువంటి, చెప్పాలి నాతో, క్రైస్తవుడవు. అంతేకాదు రోమా 8:28 చూస్తే, దేవుని కుమారుడవు, నిత్య జీవానికి వారసుడవు. ఏంటి? మనం ఎవరు? పౌలైతే నీవెవరివి? పాప విముక్తి అయినటువంటి క్రైస్తవుడవు. ఇంకోటేంటి? నిత్య జీవ వారసుడవు, నిత్య జీవానికి వారసుడవు, దేవుని కుమారుడవని రోమా 8:28 ఉంటుంది. నాకు టైం అవుతుంది కనుక నేను ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ థర్డ్ పాయింట్, పౌలు తిరిగి సౌలయ్యాడా? థర్డ్ పాయింట్,
ఫస్ట్ పాయింట్ ఏంటి? సౌలు పౌలు ఎలా అయ్యాడు. సెకండ్ పాయింట్, సౌలు పౌలైతే మరి నేను. థర్డ్ పాయింట్, పౌలు తిరిగి సౌలు అయ్యాడా? చదువు 2 కొరింథీలు 11వ అధ్యాయము 23-28 చూస్తే, పౌలు ఎన్ని శ్రమలు పడినను మారలేదు, సువార్త బోధింప మానలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మారాడా? మారలే. మనమేమవుతున్నాం? మారిపోతున్నాం. ఏమొస్తే? కొంచెం డబ్బు వస్తే, కొంచెం ధనం వస్తే, కొంచెం సంపద వస్తే, కొంచెం అందం వస్తే, కొంచెం అంచెలంచెలుగా పెరుగుతున్నామంటే చాలు. ఏమవుతాం? నువ్వెవడువే? హూ ఆర్ యూ? నువ్వెవడోయా? ఎప్పుడెప్పుడో చూసాను నేను ఎక్కడో అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఎంత వస్తే కానీ అక్కడ ఏమంటున్నాడు? ఏమన్నాడు ఆయన? ఎలా ఉన్నాడు చూడండి ఒకసారి. 2 కొరింథీలు 11వ అధ్యాయం, 2 కొరింథీలు 11వ అధ్యాయం తీసారా? 11వ అధ్యాయం 23 నుంచి 28 వరకు నేను చదువుతాను. ఒకసారి చూద్దాం. 11వ అధ్యాయం 2 కొరింథీలు 11:23 నుంచి. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని. ఎవరు? పౌలు గారు. అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్ని అంటే 39 దెబ్బలు, 40 దెబ్బలు తింటిని, 1 తక్కువ ప్రాణాపాయం. ఎన్నిసార్లు? ముమ్మారు లేదు అక్కడ, 5 మారులు. ఎన్నిసార్లు? వినాలి. ఎన్నిసార్లు? 5 సార్లు. ఎన్ని దెబ్బలు? కొరడా దెబ్బలు అంటే మామూలుగా ఈజీగా ఎలా కొట్టారు, రక్తాలు వచ్చేస్తాయి, భయంకరంగా ఉంటుంది. అలాంటి దెబ్బలు ఎన్నిసార్లు తిన్నాడు ఆయన? అక్కడ 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 సార్లు దేంతో కొట్టారు? బెత్తము. పిల్లల కొడతాం చూసారా? ఆ బెత్తముతో సర్ర మొత్తం పడిపోతూ ఉంటాయన్నమాట శరీరం మీద. ఆ యొక్క ఏంటి దెబ్బలు బెత్తముతో పడినటువంటివి. మొన్న చూసావు, ఒక చిన్న టీచర్ ఇంత కొడితే ఆ యొక్క సురకలు పడిపోతే వెంటనే ఏం చేసావు? వెళ్ళి అడాపెడ అడిగేస్తాను, అసలు ఏంటో తేల్చేస్తాను అక్కడికి వెళ్ళి అన్నావు కదా. నీ కూతురని ఒక దెబ్బ పడిందని నీకు అంత బాధ వచ్చింది. మరి ఆయన ఎన్ని దెబ్బలు తిన్నాడు? 1 తక్కువ 39 దెబ్బలు అంటే ఒక 40 దెబ్బలు, అలాగా 5 సార్లు తిన్నారు. బెత్తముతో 3 సార్లు కొట్టారు ఆయన. టపా పడుతుంటుంటే సురకలు అలా పడిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు పౌలు గారు. పౌలు సౌలుగా మాలేరా? ఏమి ఆ సౌలు రూపం ఉగ్ర రూపం రాల్చాడా? ఉగ్ర రూపం వచ్చిందా? రాలే. ఆయన ఏం చేశాడు చూడండి. అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. ఒకసారి ఏం చేశారు? రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, 3 సార్లు ఓడ బద్దలైపోయింది. శ్రమపడ్డాను. ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, ఒక రాత్రి పగలు కూడా నేను సముద్రంలోనే ఉన్నాను. అనేక పర్యాయములు ప్రయాణములలోనూ నదుల వలనైనా ఆపదలలోనూ, దొంగల వలనైనా ఆపదలలోనూ, నా స్వజనుల వలనైనా ఆపదలలోనూ, అన్యజనుల వలనైనా ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోనూ, కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పకలతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నాయి. ఇవియునుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. ఎవడైనను బలహీనుడాయనా? నేనును బలహీనుడును కానా? ఎవడైనను తొట్టుపడినా నాకును మంట కలగదా? అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును. నేను అబద్ధమాడుట లేదని నిరంతరము స్తుతింపబడుచున్న మన ప్రభువగు యెహోవా యొక్క తండ్రి అయిన దేవుడు
ఎరుగును. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఎన్ని శ్రమలు అనుభవించాడండి ఆయన, ఎన్ని బాధలు అనుభవించాడండి ప్రభు. ఆయన అపోస్తలుడు పౌలు గారు ప్రభు కొరకు అపోస్తలుడు పౌలు గారు ఇన్ని బాధలు అనుభవించాడు. అందుకంటున్నాడు దేవుని కుమారుడు ఆయన పౌలు ఎన్ని శ్రమలు పడినను ఆయన పౌలు సౌలుగా మారలేదు. మరి నువ్వెందుకు మారిపోతున్నావు? ఒక చిన్న విషయానికి మారిపోతావా? చిన్న దెబ్బ తగిలితే మారిపోతావా? దేవునిది జరగవలసిన కార్యం జరగకపోతే మారిపోతావా? దేవుణ్ణి విడిచిపెట్టేస్తావా? పౌలుతో మార్చుకోండి. అందుకే అంటాడు ఆయన, నన్ను పోలి మీరు నడుచు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. నేను జీసస్ని ఫాలో అవుతున్నాను, మీరు నన్ను ఫాలో అవ్వండి. నీవు వాళ్ళని వీళ్ళని వాటిని వీటిని ఫాలో అవడం కాదు, మనం ఫాలో అవ్వాల్సింది యేసును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవసరమైతే పౌలు గారును. అందుకే అంటున్నాడు ఇక్కడ, క్రీస్తు కొరకు చనిపోవడానికి కూడా ఆయన సిద్ధమయ్యాడు. అందుకే అంటున్నాడు, నేను చావైనా క్రీస్తు కొరకే, చావైనా బ్రతుకైనా నా యేసు కొరకే నేను బ్రతుకుతానన్నాడు. పౌలు తిరిగి సౌలయ్యాడా? చెప్పాలి మీ నోటితో. పౌలు తిరిగి సౌలయ్యాడా? అవ్వలేదు. ఇక లాస్ట్ సౌలు కూడా అవ్వలేదు. పౌలు తిరిగి సౌలయ్యాడా? అవ్వలేదు. పోనీ పౌలు సౌలు అవ్వలేదు, మరి నీవు చూద్దాం ఒకసారి. 1 పేతురు 4:17 క్రైస్తవుడైన వాడు సిగ్గుపడక దేవుని మహిమపరుస్తుండాలి. ఏమవ్వాలి? ఇప్పుడు చెప్పాను కదా, దేవుని పరిచర్య విషయంలో కానీ, యవనస్తులు వినాలి, దేవుని పరిచర్య విషయంలో కానీ, దేవుని పని విషయంలో కానీ, దేని విషయంలో కూడా నువ్వేం చేయకూడదు? సిగ్గుపడకూడదు. క్రైస్తవుడైన వాడు సిగ్గుపడక దేవుని మహిమనేం చేయాలి? మహిమపరుస్తూనే ఉండాలి. 1 పేతురు 4:17 ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలను. If any man suffer as a Christian, let him not be ashamed, but let him glorify God on his behalf. మనం ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే పౌలు సౌలు అవ్వలేదు, మరి నీవు క్రైస్తవుడుగా సిగ్గుపడకూడదు. దేవుని ఏం చేయాలి? మహిమపరచాలి. మనం బ్రతికినను చనిపోయినను ఎవరి కోసము? ప్రభు కోసమే. రోమా 14:7 1 కొరింథీ 3:16 మనము బ్రతికినను చనిపోయినను ఎవరి కోసం? చెప్పాలందరూ. ఎవరి కోసం? ప్రభు కోసమే. అందరూ రెండు చేతులతో పైకి ఒకసారి చెప్దాం అందరూ. మనము బ్రతికినను చనిపోయినను ప్రభు కోసమే. మనము బ్రతికినను చనిపోయినను ప్రభు కోసమే. చూడండి, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాను. For whether we live unto the Lord, and whether we die unto the Lord. Whether we live therefore or die, we are the Lord's. మన ప్రభు కోసమే బ్రతికి ఉన్నాం. కనుక అంతటి విమర్శనాత్మక హృదయుడైన సౌలు క్రీస్తు యొక్క హృదయానుసారుడైన పౌలుగా మారాడు. ఏం చెప్పండి? ఏంటది? విమర్శనాత్మక హృదయుడైన, విమర్శించేటువంటి వాడిగా ఉన్నావేమో. ఇంకా ఈ రోజు నువ్వు విమర్శిస్తూనే ఉన్నావేమో. దైవ సేవకులను విమర్శిస్తున్నావు, దేవుని సేవకులను విమర్శిస్తున్నావు, సంఘాన్ని విమర్శిస్తున్నావు, సంఘ కాపులను విమర్శిస్తున్నావు, ఇంకా ఎందరో దేవుని నమ్ముకున్న బిడ్డలను విమర్శిస్తున్నావు. ఎవరిని నువ్వు విమర్శిస్తున్నావో ఆ విమర్శనాత్మక జీవితం నీలో ఉంటే దాన్ని విడిచిపెట్టి క్రీస్తు యొక్క హృదయానుసారుడైనటువంటి పౌలు జీవితంలాగా మారిపోవాలి. నా హృదయానుసారుడు దావీదులాగా మారిపోవాలి. మారి తన జీవితాన్ని క్రీస్తు కొరకు అర్పించాడు. ఎవరండి? ఎవరు? అపోస్తలుడు పౌలు గారు. ఓ క్రైస్తవుడా, పేరు మార్చిన నీవు నీ క్రైస్తవ జీవితమును మార్చవా? ఈరోజు ఏ పేరు నువ్వు మార్చుకున్నావో ఆ పేరుతో పాటు నువ్వేం మార్చబడాలి? నీ జీవితం మార్చబడాలి. ఏం మార్చబడాలి? జీవితం మార్చబడాలి. మంచి మంచి పేర్లు పెట్టుకున్నావు. బైబిల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, ప్రవక్తల పేర్లు, భక్తుల పేర్లు పెట్టుకొని నువ్వు మార్చుకున్నావు. కానీ నేను బ్రతుకున్నానంటే అది కేవలం దేవుని యొక్క కృప అని జ్ఞాపకం చేసుకొని మనందరం మోకరిద్దాం ప్రభు సన్నిధిలో. నీ కృపను బట్టి నేను జీవిస్తున్నానయ్యా. సౌలు పౌలు కృపయే
పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు ప్రభువా. కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే. అవునయ్యా, కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే. అవునయ్యా, కృపయే నీ బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నీ బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే 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 నీ బ్రతికి ఉన్నానంటే కృపయే. బ్రతుకుల్ని ప్రభు మార్చిన మా దేవా, ఈరోజు మీ సన్నిధిలో ఉన్నప్పుడు కేవలం నీ కృపే ప్రభువా, కేవలం నీ కృపే నాయన. మేము హెచ్చిపోకుండా రెచ్చిపోకుండా ఈరోజు నీ సన్నిధిలో ఉన్నామంటే కేవలం నీ కృపే ప్రభువా. నీ కృపండి తండ్రి, మీ కృప చూపించండి. ఇదిగో బిడ్డలు ప్రభు ఇంతవరకు నీ వాక్యము దేవజనరాల దగ్గర విన్నారు. దేవజనరాలు నిలబడి నీ వాక్యం అందించారు. వారిని దీవించి ఆస్వాదించండి. ఇంక బహుగా వాడుకోండి. మీ సేవలో బలమైన సాధనంగా వాడుకోమని అడుగుచున్నాం ప్రభువ. మీ సాధనంగా వాడుకోవాలి ప్రభువ. మీ సాధనంగా మేము వాడబడాలి ప్రభువ. మీ సాధనంగా మేము వాడబడి అనేక మందికి సాక్షులుగా జీవించే కృప దయచేయమని అడుగుచున్నాం ప్రభువ.